ప్రతిరోజు యోగా చేస్తుంది. Ramya does yoga every day. రమ్యకి యోగా చేసే అలవాటు ఉంది. Ramya is used to doing yoga every day. నిన్న రమ్య యోగా చేయాలి, ఈ మధ్యన చందు ఇరిటేట్ అవుతున్నాడు. Chandu is getting irritated nowadays. స్టూడెంట్స్ క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటారు. Students are regular for the classes. ఇంతకు ముందు స్టూడెంట్స్ క్లాసెస్ రెగ్యులర్ గా లేరు. Students weren't regular for the classes before. కానీ ఫ్యూచర్ లో స్టూడెంట్స్ క్లాసెస్ రెగ్యులర్ గా ఉంటారు. Students will be regular for the classes. Friends are not dull. నో, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. They are happy. ఫ్యూచర్ లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. రాజుకి కాన్ఫిడెన్స్ ఉంది, Raju has confidence. అందుకే రాజు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. That's why Raju is confident. మా ఫ్రెండ్స్ స్కూల్స్ లో గేమ్స్ కండక్ట్ చేస్తారు. Games are conducted in schools. మా స్కూల్లో రెగ్యులర్ గా గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఇంప్రూవ్ అయ్యాను, ఇక్కడ బాగా నేర్చుకున్నాను. ఇక్కడ టీచింగ్ ఫిష్ అనేది నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ, అందరికీ అవసరం. అలాంటి హౌస్ వైఫ్కి బాబు కమ్యూనికేషన్ కోసమైనా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో టీచింగ్ ఫిష్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచింగ్ ఫిష్ చాలా సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు తెలుగు ద్వారా. నెక్స్ట్ టీచింగ్ మెథడ్ అంటే వే ఆఫ్ టీచింగ్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్లీ వెరీ వెరీ గుడ్. అండ్ నా అడ్వైస్ ఏంటంటే ప్రతి వ్యూవర్ కూడా ఎవరైతే చూస్తున్నారో మనకి ఇది స్కూల్ లెవెల్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్కూల్ లెవెల్లోనే నేర్చుకుని ఉండుంటే +2 అండ్ డిగ్రీ వచ్చేటప్పటికే ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్ అవుతారు. సో నా యొక్క అడ్వైస్ అండ్ నా యొక్క విషయం ఏంటంటే మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అలాట్. థ్యాంక్ యూ.